ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వారికి మంచి రిటైర్మెంట్ ప్లాన్, మనం ఆల్రెడీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నాము. అంటే చాలా మంది ఏంటంటే 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా అప్పుడు ఆలోచిద్దాంలే ఎందుకు అనుకుంటారు. మరి అక్కడ వచ్చాక మనం హ్యాపీగా ఉండాలి, లగ్జరీగా బతకాలి, ఎవరిపైన ఆధారపడకూడదు అనుకుంటే ఆ వయసులో రిటైర్మెంట్ ప్లాన్ ఏమైనా ఉన్నాయా? అసలు డెఫినెట్లీ ఉంటాయి, కానీ నేను ఎవరికి కూడా 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేయము. ఎందుకు అంటే 60 ఏళ్ల తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని దేనికోసము, ఏ పర్పస్ కోసము? వాళ్ళ ఫ్యూచర్ రిటైర్మెంట్ లైఫ్, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి కదా. మరి 60 సంవత్సరాల వరకు వచ్చి ఇప్పుడు నేను ప్లానింగ్ చేయాలంటే టైం ఎక్కడుంది? మంత్లీ ఇన్కమ్ కావాలి, కానీ ఆదాయం అయిపోద్ది. మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోతాయి బికాస్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు, అయిపోతాయి కదా. కనుక 60 తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్కి వచ్చారంటే వాళ్ళు మిస్ఫైర్ అయినట్టే. ఎందుకంటే ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి? 40లో స్టార్ట్ చేసేయాలి. రీసెంట్గా నా దగ్గరికి ఇద్దరు క్లయింట్స్ వచ్చారు. వాళ్ళ కేసు చెప్తా మీకు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఒకతను వచ్చారు, ఆయన ఎప్పుడో 25 years బ్యాక్ హైదరాబాద్కి దగ్గరలో ఒక ల్యాండ్ తీసుకున్నారు. నియర్లీ 15 ఎకరాలు 15 లక్షలు పెట్టి తీసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఎకరం ఇప్పుడు 2 కోట్ల పైన ఉంది. మొత్తం కలిపి 30 కోట్ల వాల్యూ ఉంది, అసెట్ ఉంది. వాళ్ళ కొడుకుకు జాబ్ లేదు, రీసెంట్ జాబ్ పోయింది. ఇప్పుడు సడన్గా ఒక 10 లక్షలు అవసరం ఉంది, రూపాయలేదు జేబులో. వాళ్ళ కొడుకు శాలరీ వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి. మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఖర్చు అవుతున్నాయి, స్కూల్ ఫీజులు అవి. సడన్గా జాబ్ పోయింది. ఇక్కడ 30 కోట్ల ఆస్తి ఉంది. ఆ 30 కోట్ల ఆస్తి ఉన్న ఆసామికి చేతిలో 10 లక్షలు కావాలంటే లేవు. సో ఇప్పుడు దాన్ని అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే అక్కడ రేటు 2 కోట్లు ఉంది, కానీ ఎవ్వరు కొనే పరిస్థితి లేదు. ఆ 2 కోట్ల రూపాయల విలువ గల ఎకరం భూమి అమ్ముదామని ట్రై చేస్తే 1.5 crore అడిగినా కూడా ఇద్దామంటే తీసుకోవట్లేదు ఎవరు. ఎందుకు? 1.5 crore తీసుకుంటే బ్లాక్ ఇస్తున్నారు, వైట్ ఇవ్వట్లేదు. బ్లాక్ వైట్ ప్రాబ్లం. సో ఇంత ఇబ్బంది పడుతూ అదికి వచ్చాడు. సో వస్తే నాకు అదే చెప్పాను, మీకు ఆల్రెడీ 70 సంవత్సరాలు వచ్చింది, మీకు లిక్విడిటీ లేదు, మీరు కొన్నారు మంచి ల్యాండ్, అప్రిషియేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ మీరు 60 తర్వాత మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్లోకి మూవ్ అవ్వాలి. మీరు ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ పెట్టుకుంటే మీరు అసెట్ రిచ్ అవుతారు. వెర్ ఈజ్ క్యాష్? సో అసెట్ రిచ్ క్యాష్ పూర్ ఈజ్ అ రాంగ్ కాన్సెప్ట్. అస్సలు ఉండకూడదు. మీరు 50 సంవత్సరాలు వచ్చేదాకా కష్టపడి రియల్ ఎస్టేట్ పెట్టుకొని, ల్యాండ్ కొనుక్కొని, అన్ని పెంచుకొని చేసిన తర్వాత దాన్ని అట్లీస్ట్ నెమ్మదిగా ఫినాన్షియల్ అసెట్స్లో మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫినాన్షియల్ అసెట్స్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ అంటే పడిపోతాయి కదా, నష్టమవుతుంది కదా, మార్కెట్ పడతాయి కదా, పడవచ్చు. ఇప్పుడైనా 1.5 అమ్ముదాం అనుకున్నా అంటే 2 కోట్ల 1.5 అంటే ఆల్రెడీ 25% నెగిటివ్గా అమ్ముతున్నాడు, తక్కువ రేటుకి అమ్ముతున్నాడు. కానీ అమ్ముదాం అనుకున్న కొనేవాళ్ళు లేడు కదా, వైట్ ఇవ్వట్లే కదా. అదే మ్యూచువల్ ఫండ్ అదే 1 crore 2 crores ఉండుంటే ఒక 25% డౌన్ అయినా నీకు 10 లక్షలు అవసరం అయితే ఇట్లా బటన్ కొడితే వస్తాయి 10 లక్షలు. రిమైనింగ్ పెరుగుతుంటాయి. మళ్ళీ అందులో ప్లానింగ్ చేసుకునేప్పుడు కొంచెం డెట్, కొంచెం ఈక్విటీ సేవింగ్స్ కొంచెం పెడతాం మేము. అలాంటి 10 లక్షలు కావాలంటే తీసుకోవచ్చు. ఇట్లా బటన్ కొడితే రేపు పొద్దున వస్తాయి 2 రోజుల్లో. మరి అంత లిక్విడిటీ ఉంది కదా. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనేది, లిక్విడిటీ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట మనకు. అది అక్కడ లేదు కదా. కనుక మీరు 65-70కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? దాన్ని ఇంకా మీరు పెట్టుకొని, నేను ఆ ఫిక్స్డ్ పెట్టుకొని ఇంకా వెయిట్ చేయాలా? నా 10 లక్షలు అవసరమైతే లేని పరిస్థితులు తెచ్చుకోవాలా? కాదు కదా. కనుక మనము ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ పెన్షన్ మీదే కాకుండా మీ సొంతంగా కూడా కొంచెం ఫండింగ్ ఉండేలాగా లిక్విడ్ అసెట్స్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఫినాన్షియల్ అసెట్స్ పెట్టుకోవాలి. ఈ ఫినాన్షియల్ అసెట్స్ అనేది మీకు ఒక ఆర్థిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ ఇస్తాయి. సో ఇంకొక కేసు చెప్తాను. ఒకతను రిటైర్ అయ్యాడు, పోలీస్ డిపార్ట్మెంట్, కొంచెం హై పోస్ట్ రిటైర్ అయ్యాడు. ఆయన 60 years రిటైర్ అయిన తర్వాత 3 months తర్వాత వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నేను గత 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. సర్వీస్ ఇంత పీరియడ్లో నాకు ఎవ్రీ మంత్ ఫస్ట్కి టింగ్ అని మెసేజ్ వచ్చేది, శాలరీ వచ్చేది. 3 నెలల నుంచి శాలరీ రావట్లేదు, పెన్షన్ వస్తుంది, అది హాఫ్ అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు ఆ పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు, టైం పడుతుంది. కానీ శాలరీ సడన్గా సగం అయిపోయింది, అదే పెన్షన్ రూపంలో. నాకు ఖర్చులు ఆగవు కదా. సో నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేను 30 సంవత్సరాల పాటు సిన్సియర్గా వర్క్ చేసి మా ఫ్యామిలీని అందరినీ సెట్ చేశాను, మా సిస్టర్స్కి పెళ్ళిళ్ళు చేశాను. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు నా డబ్బులు సరిపోక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సో అందరికీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, వాళ్ళు 60కి వెళ్ళేటప్పుడు అప్పుడు ప్లానింగ్ కోసం ఆలోచించడం కాదు, దానికి కనీసం 10 సంవత్సరాల ముందు నుంచి అడుగేయడం మొదలు పెట్టాలి. 100 అడుగుల ప్రయాణం తొలి అడుగుతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ 98 ఇది జరగాలి అంటే టైం కావాలి మనకు. సో 60 తర్వాత ప్లానింగ్ అనేది కంప్లీట్లీ నాట్ అడ్వైజబుల్. బట్ తప్పదు, నేను ఇంకా 60 సంవత్సరాలకు వచ్చేసాను అంటే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫిక్స్డ్ అసెట్స్లో పెట్టుకోవద్దు. ఫైనాన్షియల్ అసెట్స్కు మూవ్ చేసుకోవాలి. లిక్విడిటీ ఉండాలి మీ దగ్గర. గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, ఏదైతే మీకు ఏదో కార్పస్ వస్తుంది, గ్రాట్యుటీ వస్తుంది, వీటిని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని సిస్టమేటిక్ విత్డ్రాల్ ద్వారా ఎవ్రీ మంత్ కొంత
అసెట్ అలొకేషన్ చేసుకొని, అంటే లిక్విడ్ ఫండ్, డెట్ ఫండ్, కొంత ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, కొంత అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, కొంత మల్టీ క్యాప్ పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం సిస్టమాటిక్ విధాల ద్వారా ఈ డబ్బుల్ని మనం నెక్స్ట్ ఒక 60 నుంచి ఒక 25 బతుకుతాం అనుకుంటే దాని తగ్గట్టుగా వేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఈ ప్లానింగ్ కోసం అని చెప్పి చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఇప్పుడు 40-50 సంవత్సరాలు అప్పుడు ఎల్ఐసి పెన్షన్ ప్లాన్ అని, ఇంకో పెన్షన్ ప్లాన్ అని. ఇందులో ఉండే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే వీటన్నిటిలో ఏ ప్లాన్ తీసుకున్నా యాన్యూటీ 6.5% మించి ఇవ్వరు. ఇవి ఏ రేట్లో ఉంటాయి? 6%లో ఉండి నాకు 60 ఇయర్స్గా వస్తాయి కదా, ఇదే 6% 65లో వస్తుంది, 70లో వస్తుంది, 75లో కూడా వస్తుంది. సరిపోద్దా? డెఫినెట్లీ సరిపోదు. ఎందుకు? వయసు పెరుగుద్ది, ఖర్చులు పెరుగుతాయి, అవసరాలు పెరుగుతాయి. అప్పుడు ఈ 6% సరిపోదు కదా, నా కార్పస్ మీద 6%. అందుకనే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా పెంచుకుంటూ పోవచ్చు. అది ఇక్కడ ఉండదు పాలసీస్లో. కనుక దాన్ని మనము పాలసీ జోలికి వెళ్లకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మనం మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ద్వారా బెటర్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, అసెట్స్ అన్నారు కదా, అంటే డిఫర్ చేసుకోవాలి, ఒకే దగ్గర పెట్టకుండా ఫిక్స్డ్ గా డిఫర్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అన్నిట్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫిక్స్డ్, కొంచెం లాంగ్ టర్మ్ అసెట్స్, కొంచెం లిక్విడ్ అసెట్స్, కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏ టైంలో ఎక్కడ ఉపయోగపడతాయి అలా తీసుకుంటూ ఉండాలి. దానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయితే పాసిబుల్ అవుతుంది. అది ఎప్పుడు బిలో 50, బిలో 45 స్టార్ట్ చేసుకోవాలి, నాట్ అట్ ద 60. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.